ఈరోజు మేము అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వచ్చాం. ఏంటి కేరళ వచ్చాను అనుకుంటున్నారా? అవసరం లేదు. మన హైదరాబాద్ నడి మధ్యలోనే ఆ స్వామివారు స్వయంభుగా వెలిశారు కాజాగూడ హిల్స్ పైన. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ రాళ్ళ గుట్టలన్నీ కూడా సుమారు 250 కోట్ల ఏళ్ల ముందు ఫామ్ అయినవంట. అండ్ ఇక్కడ స్వామివారు ఈ గుట్టలో సుమారు 800 ఏళ్ల ముందు వెలిశారని చెప్పి అప్పటి నుంచి కూడా పూజలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా స్థానికులు చెప్తూ వచ్చారు. అండ్ ఇక్కడ మీకు కనిపించే ప్రతి రాళ్ళ గుట్టలు కూడా స్వామివారి దశావతారాలని రిప్రజెంట్ చేసేలా కనిపిస్తాయంట. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దశావతారాలని మనం చూడొచ్చంట రాళ్ళ గుట్టల షేప్లో. అండ్ శాటిలైట్ వ్యూ నుంచి చూస్తే స్వామివారు వెలిసిన ఈ గుట్ట ఒక పాము పడగ రూపంలో కనిపిస్తుందని చెప్పి స్వామివారి యొక్క అర్చకులు చెప్పారు. అంతేకాకుండా ఈ స్వామివారిని దర్శిస్తే మెయిన్ కాలసర్పదోషం పోతుందని, ఇంకా కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పి కూడా పురోహితులు చెప్పారు. అన్నింటికీ మించి సిటీ ట్రాఫిక్ పొల్యూషన్ సౌండ్స్కి దూరంగా చుట్టూ నిర్మానుష్యంగా ప్రశాంతమైన వాతావరణం అండి. అండ్ ఈ కొండను అబ్జర్వ్ చేస్తే కూడా గుట్టని స్వామివారు నిద్రిస్తున్న షేప్లోనే కనిపిస్తుందంట. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళొచ్చేయండి. అండ్ మెయిన్లీ ఈ హిల్ పాయింట్ వ్యూ, ఎస్పెషల్లీ సన్సెట్ అండ్ ఆర్ సన్ రైజ్ పాయింట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, మిస్ అవ్వకండి.